కుకట్పల్లి సహస్ర హత్య కేసులో కీలక అప్డేట్ వచ్చింది. మైనర్ నిందితుడిని కోర్టు కస్టడీకి అనుమతించడంతో పోలీసులు విచారిస్తున్నారు. జువైనల్ హోంలోనే బాల నిందితుడికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక కస్టడీలోనూ క్రికెట్ బ్యాట్ కోసమే సహస్రను హత్య చేసినట్లు బాలుడు చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాలుడిపై మర్డర్ కేసు తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆల్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయినప్పటికీ ఇప్పటికీ బాలుడిలో మార్పు ఉందని పోలీసులు తెలిపారు. కుకట్పల్లి సహస్ర హత్య కేసులో కీలక అప్డేట్ వచ్చింది. మైనర్ నిందితుడిని కోర్టు కస్టడీకి అనుమతించడంతో పోలీసులు విచారిస్తున్నారు. జువైనల్ హోంలోనే బాల నిందితుడికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కస్టడీలోనూ క్రికెట్ బ్యాట్ కోసమే సహస్రను హత్య చేసినట్లు బాలుడు చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాలుడిపై మర్డర్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయినప్పటికీ ఇప్పటికీ బాలుడిలో మార్పు ఉందని పోలీసులు తెలిపారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి సహస్ర హత్య కేసులో ఎటుకెలకు కోర్టు నిందితుడి కస్టడీ అనుమతించినట్లు తెలుస్తుంది. నిన్న మొదటి రోజు కస్టడీ నిమిత్తం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. జువైనల్ కావడంతో జువైనల్ హోమ్స్ లోనే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలుని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైనటువంటి స్థాయిలో విచారణ చేపట్టారు. జువైనల్ హోమ్ లోనే బాల నిందితుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ ఏర్పాటు చేయడము, ఆ బ్యారెక్ లో ఈ బాలుని ఓపెన్ చేసి అతనికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కస్టడీలు కూడా క్రికెట్ బ్యాట్ కోసమే సహస్రంగా హత్య చేశానట్టు కూడా మరోసారి కస్టడీ విచారణలో కూడా అదే విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పటికే బాలుడిపై హత్య మరియు ఎస్సీ ఎస్టీ కేసును కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. అరెస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు బాలుడిలో ఎలాంటి మార్పు లేదని, అతను కొంత మానసిక ఇబ్బందికి గురవుతా ఉన్నాడనే దాంట్లో కూడా పోలీసులకు అనుమానాలు ఉండడంతో సైకియాట్రిక్ డాక్టర్లందరూ కూడా పిలిపించి అతనికి సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ఇప్పించి వారి నేతృత్వంలో కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి క్రమంలో కూడా అతను ఏం చెప్తా ఉన్నాడు, అతని మానసిక స్థితి ఎలా ఉంది, ఈ క్రైమ్ థ్రిల్లర్లకి బాగా అలవాటు పడి ఈ వీడియోలను ఎక్కువగా ప్రభావితమయ్యి ఈ హత్య చేయాలనుకున్న మొదటి రోజు కస్టడీలో అతని నుంచి పూర్తి వివరాలను రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న విచారణలో కూడా తను క్రికెట్ బ్యాట్ కోసమే బాలికను హత్య చేయాల్సి వచ్చింది, దీంతో ఎలాంటి కుట్ర లేదు అనే దానిపై కూడా పోలీసుల విషయం నిన్న పోలీసులకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. తన పూర్వ రికార్డ్ అంతా కూడా బయటకు తీస్తాడు, లెటర్ ఎవరి కోసం రాస్తాడు, ఎన్నిసార్లు ఈ సినిమా చూసినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని ఏం మందలించలేదా, ఎందుకు ఈ క్రైమ్ థ్రిల్లర్లకు మీరు అలవాటు పడ్డారు, చిన్న వయసులో ఇలాంటి సినిమాలు చూడడం వల్ల ఎక్కువగా ప్రభావితానికి గురై దాంతో జీవితంలో అనేక కేసులు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని కూడా పోలీసులు చెప్పినప్పటికీ దానిలో ఎలాంటి మార్పు లేదు, తన సినిమాల ప్రభావం వల్లనే ఇలా మారిపోయాడంటే మాత్రం పోలీసులు ఒక పాయింట్ లేదు. ఈ రోజు రెండో రోజు కూడా మళ్ళీ అదే జువైనల్ హోమ్స్ కి వెళ్లి పోలీసులు రెండో రోజు కూడా విచారణ చేసే అవకాశం ఉంది. ఇంకెవరైనా హత్య చేయాలనుకున్నాడా, అసలు ఈ క్రైమ్ థ్రిల్లర్స్ తో తను ఏం సాధించాలనుకున్నాడు, తన బ్యాగ్ లో దొరికినటువంటి లేఖ ఎవరి కోసం రాశాడు, ఎవరెవరిని అతని హిస్టరీస్ లో పెట్టుకున్నాడు, ఎవరెవరిని హతమారిస్తే తను హీరో లేదా విలన్ లాగా అవుతాననే ఆలోచనతో ముందుకు వెళ్ళాలంటే కూడా ఆ వివరాలన్నీ కూడా ఈ రోజు రెండో రోజు అతని నుంచి రాబట్టినటువంటి ప్రయత్నాలు ఇంకా సాగుతా ఉన్నాయి. ఎస్ రవితేజ, అయితే అరెస్ట్ అయినప్పటికీ ఇప్పటికీ అతని బిహేవియర్ లో చేంజ్ వచ్చిందని పోలీసులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తనలో ఎలాంటి పశ్చాత్తాపం అయితే లేదు. ఒక మనిషి చనిపోయింది, చిన్న సిల్లీ రీజన్, ఆ బ్యాడ్ కారణంగా మాత్రమే చంపానంటుందో ఎక్కడ కూడా తను మానవత దృక్పథంతో ఆ ఆలోచనతో నా కారణంగా ఒక అమ్మాయి చనిపోయింది, అది కేవలం బ్యాడ్ కోసమే అంటూ మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం తనలో లేదు, ఎలాంటి పడట్లేదు. అసలు మనుషులు ఈ రకంగా ఉంటారా అంటూ కూడా పోలీసులు కూడా నిన్న తను విచారించిన తర్వాత ఆశ్చర్యానికి లేదు. కేవలం 10-12 ఏళ్ల ఉన్నటువంటి యువకుడు
సినిమాలకు ఎక్కువగా అలవాటు పడి సినిమాలో ఎలా తప్పించుకోవచ్చు, ఎలా హత్య చేయొచ్చు, ఎలా దాంట్లో నుంచి ఎవిడెన్స్ దొరకకుండా పారిపోవచ్చు అంటే కూడా ఇవన్నీ తను చూసి అలవాటు చేసుకొని ఆ రకంగానే చేయాలి అని ఒక ప్లానింగ్ ప్రకారంగా తను ఒక లెటర్ రాసుకొని ఈ బ్యాట్ కోసం వెళ్లి బాలికను హత్య చేశారని మాత్రమే పోలీసులు ఇన్వెస్టిగేషన్ బయటపడింది. తనలో మార్పు చెందిందేమో అంటూ మాత్రం పోలీసులు భావించారు. కానీ విచారణ జరిపిన తర్వాత తను ఎలాంటి పశ్చాత్తాపం లేదు, ఎలాంటి బాధ లేదు, ఎలాంటి దుఃఖంలో లేదు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అనే కనీసం ఆలోచన కూడా అతనికి లేదు. చాలా కఠినంగా ఇతను మారిపోయాడు. అది సినిమాల కారణంగా అనేది మాత్రం పోలీసులు గుర్తించారు. ఇంకెవరెవరిని హత్య చేయాలనుకున్నాడు, ఎలా హత్య చేయాలనుకున్నాడు, ఇక్కడ మాస్టర్ మైండ్ సిరీస్ ఇంకెవరు బలి కాబోతా ఉన్నారు అంటే కూడా ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు రెండో రోజు సేకరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.